బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై అక్రమ కేసు అరెస్టు విషయంలో నాటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు అరాచకాలు బయటకొస్తున్నాయి. ముంబైలోని కేసు ఆధారాలను చేజిక్కించుకుని వాటిని ధ్వంసం చేసేందుకు తన అధికార హోదాను దుర్వినియోగం చేశారు. కాదంబరి నుంచి సీజ్ చేసిన ఐఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపే ముందే వాటిని నిఘా కార్యాలయానికి తీసుకెళ్లి తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సాధారణంగా ఏదైనా కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే వారి నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను పోలీసులు స్టేషన్లో తమ ఆధీనంలో ఉంచుతారు. వాటిలోని కీలక సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. కానీ కాదంబరి కేసులో పిఎస్ఆర్ మాత్రం చట్టాన్ని తుంగలోకి తొక్కారు. దర్యాప్తు అధికారి స్వాధీనంలో ఉండాల్సిన ఫోన్లను తానే తీసుకుని వాటిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది. అక్కడ నిపుణుడితో వాటిని తెరిపించాలని ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడ కూడా ఐఫోన్లను తెరిచేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా చేయలేకపోయారు. ముంబైలో కాదంబరి నమోదు చేసిన కేసులో సాక్ష్యాలు సమర్పించేందుకు అక్కడి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన సమయంలోనే విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయటం కుట్రలో భాగమే. ఆమె ఫోన్లో ఉన్న ఆధారాలు బయటకు వెళ్లకుండా చూసేందుకే ఇంతగా పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. కాదంబరి సోదరుడు అంబరీష్ జత్వానీ దుబాయ్లో స్థిరపడ్డారు. 2013 నుంచి అక్కడే ఉంటున్నారు. భారత్కు 2-3 సార్లే వచ్చారు. కానీ వైకాపా నేత విద్యాసాగర్ ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఏడాది నమోదు చేసిన కేసులో 4వ నిందితుడిగా చేర్చారు. అంబరీష్పై అప్పట్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనిని ఉపసంహరించాలని ఇటీవల కాదంబరి జత్వానీ సిపి రాజశేఖర్ బాబును కోరటంతో నోటీసును ఉపసంహరించారు. పరారీలో ఉన్న వైకాపా నేత విద్యాసాగర్ కోసం నగర పోలీసులు 5 రోజులుగా గాలిస్తున్నారు. కాదంబరి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనను A1గా చేర్చారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో లుకౌట్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. ఆయన పాస్పోర్ట్ గడువు 2018లోనే తీరినట్లు గుర్తించి నోటీస్ జారీని విరమించుకున్నారు. విద్యాసాగర్ దొరికితే కుట్రకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.